తెలంగాణలో మండల పరిషత్లకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ స్థానాలపై స్పష్టత వచ్చింది. జిల్లాల వారీగా కోటా ఆధారంగా కేటాయింపులను ఆయా కలెక్టర్లు చేపట్టనున్నారు. 3 జిల్లాల్లో బీసీలకు ఒక్క ఎంపీపీ స్థానం దక్కలేదు. షెడ్యూల్, నాన్ షెడ్యూల్ కలిపి ఎస్టీలకు 92 స్థానాలు కేటాయించారు. తెలంగాణలో ఎంపీపీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్టీలకు 92, ఎస్సీలకు 98, బీసీలకు 94 స్థానాలు రిజర్వ్ చేశారు. జూన్లో జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు జరగనున్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు, పంచాయతీరాజ్ చట్టం 2018 ప్రకారం 50% మించకుండా రిజర్వేషన్లు అమలుపరచాల్సి రావడంతో బీసీలకు స్థానాలు తగ్గాయి. షెడ్యూల్డ్ ఏరియాలోని స్థానాలను గిరిజనులకే కేటాయించాలన్న నిబంధనతో వారికి అధికంగా పదవులు దక్కుతాయి. రాష్ట్రంలో మొత్తం ఎంపీపీ స్థానాల సంఖ్య 535. 100% షెడ్యూల్డ్ ఏరియా కోటాలో 33 మండలాలు ఉన్నాయి. మిగిలిన 502లో 251 మండల పరిషత్తులను ఎస్టీ, ఎస్సీ, బీసీలకు రిజర్వ్ చేశారు. మిగిలిన 251 స్థానాలను జనరల్ కేటగిరీలో చేర్చారు. ప్రతి కేటగిరీలోనూ కనీసం సగం స్థానాలను మహిళలకు కేటాయించారు. పంచాయతీరాజ్ శాఖ అధికారులు జిల్లాల వారీగా కోటాలను నిర్ధారించారు. కేటాయింపులను ఆయా కలెక్టర్లు చేపట్టనున్నారు. మహిళల కోటాను లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో బీసీలకు కోటా కింద ఒక్క ఎంపీపీ స్థానం కూడా దక్కలేదు. ఈ జిల్లాల్లో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రాతిపదికన సీట్లు కేటాయించడంతో బీసీలకు అవకాశం దక్కలేదు. కాగా రాష్ట్రంలోని 32 జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు కూడా రిజర్వేషన్లను ఇవాళ ఖరారు చేయనున్నారు. మరోవైపు రాష్ట్రంలో మరికొన్ని జిల్లాల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు, విజ్ఞప్తులు సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లాయి. వాటిని ఇంకా ఆమోదించలేదు. ఒకసారి ఎన్నికలు నిర్వహిస్తే పంచాయతీ పరిషత్తుల పరంగా 5 ఏళ్ల వరకు వాటిని మార్చేందుకు వీలుండదు. రిజర్వేషన్ల కోటాలు కూడా ఖరారైనందున ఇక కొత్త మండలాల ఏర్పాటు ఉండకపోవచ్చని సమాచారం.